ఎవరైతే గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు తోటకూరతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది ఈజీ గ్రోయింగ్ లీఫీ వెజిటేబుల్. మనం పెంచుతుంటే మనకు అర్థమైపోతుంది మనం కూడా పెంచగలుగుతాము అని చెప్పేసి. ఎందుకంటే అది ఒక 3-4 చెట్లు ఉంటేనే మనకు ఓవర్ అబండెన్స్ ఎక్కువ క్రాప్ వచ్చేస్తుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మనకు అనిపిస్తుంటుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియదు కదా. సో అట్లాంటప్పుడు తోటకూరతో ఫస్ట్ స్టార్ట్ చేస్తే అది చాలా ప్రొడ్యూస్ వస్తుంది కాబట్టి మనకి మంచి బూస్టింగ్ ఇస్తుంది. అమ్మో చాలా వస్తుంది, ఇంకా నేను వేరే అన్ని కూరగాయలు పెంచగలుగుతా అన్న నమ్మకం వస్తుంది. సో అండ్ ఈ తోటకూర చాలా హెల్తీ. మాకు ఇక్కడ యూఎస్లో తోటకూర దొరుకుతుంది కానీ అంత ఫ్రెష్గా ఉండదు. అండ్ ఏంటో రేట్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా. సో ఇంకా నేను వైట్ అండ్ రెడ్ తోటకూర ఇంట్లోనే పండించుకుంటాను. ఇది మాకు చాలా ఒక 3 months అయినా వస్తూ ఉంటుంది క్రాప్. సో అందుకని నేను ఇది ఈజీగా పెరుగుతుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కూరగాయలతో పాటు ఇది ఒకటి. అండ్ గోంగూర కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది మాకు, ఈజీ గ్రోయింగ్ క్రాప్. గోంగూర కూడా మనం పెంచుకోవచ్చు, తోటకూర అండ్ గోంగూర 2 potsలో కూడా పెంచుకోవచ్చు, ఈజీగా పెరుగుతుంది. జస్ట్ వాటర్ ఇచ్చేస్తే వీటికి ఏం అవసరమే ఉండదు. చాలా హెల్దీ కూడా గోంగూర. నేనైతే ఒక 4-5 times తెంపి పచ్చడే చేసిన, అంత ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. అండ్ ఇంకొక 4-5 times వేరే వాళ్ళకి కూడా ఇచ్చిన. సో ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీలోనే తెంపినది గోంగూర తోటకూర, వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంకొక బ్యాచ్ తెంపేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాను. కమ్యూనిటీలో అన్నీ ఒకళ్ళకే ఇచ్చేసి మళ్ళీ నాకేవి అని అడుగుతారు వేరే వాళ్ళు. సో అందుకని చెప్పేసి కొంచెం ఒక్కొక్కళ్ళకి ఇంకొంచెం ఒక్కొక్కళ్ళకి అట్లా స్ప్లిట్ చేస్తూ ఉంటాను. ఎంత ఫ్రెష్ ఉంది చూడండి. గోంగూర హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ బ్లడ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి మీకు, అట్లాంటప్పుడు గోంగూర తెచ్చుకొని తినండి. బాడీ పెయిన్స్ ఉన్నా ఏదున్నా మంచిగా సెట్ అయిపోతుంది. ఆకుకూరలు ఏమున్నా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. సబ్స్క్రైబ్.